శ్రీ 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 సౌదత్తి రేణుకా ఎల్లమ్మ ఆలయం జగద్గిరి గుట్టలో నిర్మాణం 43వ సంవత్సరం పూర్తి అవ్వడం పౌర్ణమి సందర్భంగా 29/6/2026 సోమవారం రోజు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సేవలో పాల్గొన్న భక్తులకు సన్మాన కార్యక్రమం ఆలయ ధర్మకర్త అయిన చైర్మన్ భీమయ్య గౌడ్చే జరగబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు సేవ చేస్తూ అన్నదాన వితరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. గుడి అభివృద్ధికి సహకరించాలని ధన రూపేణా వస్తు రూపేణా కోరుతూ ఇక్కడ ఇస్తున్న 8500633183 భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. వయ్యారివమ్మ గయ్యాళి రాముని కన్నవేయమ్మ కన్నవయ్యమ్మ అరే నీ కొడుకు రాముడు అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ నిన్ను బాగా పెట్టంగా అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ విలువడ పట్నంలో అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ నువ్వెట్లా సత్తివే అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అరే అమ్మాయిలందర అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మనసెట్ల వందనే అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అరే ఆ కౌసులందర అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ కాలెట్ల నిలిసిన అమ్మ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అదో ఉయ్యాల సేరలా అదే ఉయ్యాల సేరల్ల వయ్యారివమ్మ గయ్యాళి రాముని కన్నవేయమ్మ కన్నవయ్యమ్మ అరే ఎల్లే ఎల్లమ్మ నువ్వు ఎల్లక మానవ ఎల్లమ్మ నిన్ను పట్టుక విడవను ఎల్లమ్మ నువ్వు పట్టుల దుంకవ ఎల్లమ్మ తామరై నువ్వొత్త ఎల్లమ్మ నేను తోడ ఎత్త ఎల్లమ్మ భయపడి నువ్వుంట ఎల్లమ్మ నేను బయలో నయత్త ఎల్లమ్మ ఎల్లే ఎల్లమ్మ నువ్వు ఎల్లక మానవ ఎల్లమ్మ నిన్ను పట్టుక విడవను ఎల్లమ్మ ఈరోజు పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు తోచినంత సహాయం చేయాలి. చేసి సేవలో పాల్గొని అమ్మవారి కృపా పాత్రలు కావాలని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. శ్రీ సౌదత్తి రేణుకెల్లమ్మ మరి ఇక్కడ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. మరి అదే సందర్భాన ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ప్రత్యేకమైన సేవలు చేస్తూ వచ్చాము. ప్రతి సేవ మా అంకిత భావంతో మా మనసు పూర్తితోటి మేము సేవ చేస్తూ వచ్చి మరి అదేవిధంగా భక్తులు కూడా ముందుకు వచ్చారు, సహకరించారు. అందరు కూడా సహకరిస్తే ఇంత మంచి ఆలయం తయారైంది. అమ్మవారి శక్తి మరి చాలా గొప్పది. అమ్మవారు కూడా భక్తులకు కోరిన కోరిక మొక్కులు ఏదైనా తీరుతుంది. ఈడ వచ్చి అమ్మవారిని మొక్కిండ్రంటే ఖచ్చితంగా ఆమె తీరుస్తుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. అంటే నా అనుభవం పూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే 43 సంవత్సరాల సంది నడిపిస్తున్న ఆలయం నాకు ఏం కథ ఏ విధంగా జరుగుతుంది, మరి ఎట్లా జరుగుతుంది ఈ ఆలయము అనేది నాకు అనుభవం ఉంది. కాబట్టి భక్తులు అంతా సహకరిస్తుండ్రు కాబట్టి వారి పనులు అయితేనే మాకు సహకరిస్తారు, పని కాకుంటే ఎవరు సహకరించరు. అదేవిధంగా అమ్మవారు కూడా ప్రతి పని కూడా భక్తులకు ఆనందంగా సంతోషంగా ఉంచాలని, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉంచాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీ రేణుకా ఎల్లమ్మ. ఆర్పి కాలనీ మరి జగద్గిరి గుట్టలో మరి అఖండ జ్యోతి పెట్టినాడు అమ్మవారు నిజ స్వరూపం మాకు దర్శనమిచ్చింది. 11 మంది ఉన్నాము. నిజ స్వరూపం దర్శనం ఇచ్చింది అమ్మవారు.
మరి ఇక్కడ సాక్షాతి రేణుకెళ్ళమ్మ ఇక్కడ పీఠంలో ఉన్నందుకే ఇంత మంచిగా మేము ఆనందంగా ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై శ్రీ రేణుకెళ్ళమ్మ. శ్రీ వెంకయ్యమ్మ దేవతాయ నమః. మనకు లక్ష్మక్క చంద్రమౌళి గారు వాళ్ళు మొత్తం గ్రానైట్ దాతలు, గ్రానైట్, ప్లంబింగ్, పైపులు వాళ్ళు అమ్మవారు అమ్మ ఇచ్చింది. అమ్మ పేరు అనసూయ అమ్మ. ప్లంబింగ్ మొత్తం పైపులు ఫిట్టింగ్. గ్రానైట్ దాత వచ్చేసి లక్ష్మక్క చంద్రమౌళి గారు. వాళ్ళకు పెళ్లి రోజు సందర్భంగా గుడి డెవలప్మెంట్ కోసము వాళ్ళు దాతలుగా ముందుకొచ్చి ఎవరు లేని సమయంలో బండలు వేపిస్తా అని మొత్తం గుడి చుట్టూ, గుడి ఆవరణం చుట్టూ గ్రానైట్ మరియు సమాధి బండలతోటి మన వంట చేసుకోవడానికి ఆ ప్లేసు నిర్మించారు. వారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పటికీ రేణుకాయలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం అమ్మవారి కింద 10,000 రూపాయలు ఇచ్చారు రాధాబాయి. ఇంకొకటి గుడి నిర్మాణ ఖర్చులు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటి కోసం గోపురం దాతలు ఎవరైనా కావాలి. ముందు ఎంట్రెన్స్లో ధ్వజస్తంభమైన మరియు ఇంకొకటి ఎంట్రెన్స్ తోరణం కావాలి, గేట్లు మరియు ఇతర ఖర్చులు ఉన్నాయి. భక్తులు ఎవరైనా ముందుకొచ్చి సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ వెంకయ్య. ఇక్కడ 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆశమ్మ అనేది, ఆశమ్మ కొడుకు భీమయ్య అనేది, కోడలు అనేది ఇక్కడ చాలా రోజుల నుంచి ఆలయము నడిపిస్తున్నారు. మరి మేము కూడా ముందుకు వచ్చాము, మాకు కూడా మంచి జరిగింది. మరి అందరు కూడా రావాలని కోరుకుంటున్నాము. అన్నిటికీ తట్టుకున్నారు వాళ్ళు, అన్నిటికీ తట్టుకొని నిలబడి వాళ్ళు సేవలు చేస్తున్నారు. వాళ్ళ సేవలు చేస్తున్నారు అని మేము కూడా వచ్చి సేవలు చేసుకుంటున్నాము. మేము కూడా మంచిగా ఉన్నాము. ఈ కొడుకులు కలిసి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఎక్కడి నుంచో తల్లిని తీసుకొచ్చిర్రు, సౌదత్తికి వెళ్ళి అక్కడ నిలబెట్టిర్రు. మళ్ళా వాళ్ళు సేవలు చేసుకుంటున్నారు. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మేము ఇక్కడ భక్తులము చేస్తున్నాము. అందరూ మమ్మల్ని చూసి కూడా చాలామంది వస్తున్నారు. వచ్చి కూడా ఇక్కడ అన్ని కోరికలు తీర్చుకుంటున్నారు. ఇక్కడ అంతా గుడిలో కూడా సహకారం చేస్తున్నారు. మళ్ళీ మీరు కూడా ఎవరే కానీ ఎంత దూరం ఉన్నా కానీ రావాలి, పోకోవాలి, పనులు చేయించుకోవాలి తల్లిగారితో. మాకు సంతోషం ఉంది కాబట్టి మేము ఇక్కడ 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ సేవ చేస్తున్నాము. మాకు అంతా మంచి జరిగింది, మేమంతా మంచిగా చేసుకుంటున్నాము. భక్తులు కూడా రావాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా సహకారం చేస్తున్నారు. అందరూ కూడా గుడిని మంచిగా చేస్తున్నారు. మీరు కూడా రావాలి, ఎక్కడున్నా రావాలి. తల్లి కోరిక చాలా పెద్దది అని కోరుతున్నాను. జై బోలో రేణుకా ఎల్లమ్మ తల్లికి, अभंजने स्वामी की, शंकर भगवान की, गणेश भगवान की, पार्वती देवी की, जय श्री राम, स्वामी की, नाग देवता की, తల్లి రేణుకా మాత తల్లి ఇక్కడ 35 సంవత్సరాల మన ఆలయం చైర్మన్ ఉన్నాడు. మన వాళ్ళ ఆశమ్మ తల్లి, ఆమె ఎక్కడి నుంచి తెచ్చింది ఈ అమ్మవారిని? మహారాష్ట్ర నుంచి, సౌదత్ కర్ణాటక నుంచి అమ్మవారిని తెచ్చి ఆమె ఇక్కడ నిలబెట్టింది. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఆమె సేవ చేసుకుంటూనే ఉన్నది, ఆమె సేవలనే ఉన్నది. మళ్ళా వాళ్ళ కొడుకు కోడలు కూడా వాళ్ళ సేవ మీదనే, అమ్మ సేవ మీదనే ఉన్నారు. ఈ రేణుకా తల్లి ఇదే తాయి అమ్మ పేరు మీదనే వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. ఏది వదులుకొని, అన్ని దావట్లు ఇవట్లు అన్ని వదులుకొని అమ్మ సేవనే చేస్తున్నారు. ఈ తల్లి చాలా భక్తురాలున్నది. అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. అందరూ రావాలి అని కోరుతున్నాను. నేను అమ్మ దగ్గరికి రావాలి, అమ్మ దర్శనం చేసుకోవాలి. కోరికలు అన్ని కోరికలు మన కోరిని అన్నీ ఇస్తుంది అమ్మ. చాలా సత్యం గల తల్లి మన రేణుకా మాత. జై రేణుకా మాత. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ.
అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం అతిథి దేవో భవ అతిథి దేవో భవ పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా అన్ని దానముల కన్నా అన్నదానమే